హాయ్ అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. ఓ విద్యమ్మ, విద్యమ్మ చెప్పమ్మా. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయిరా. అవునరా, ఎందుకంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పొద్దులేసి వంట చేసుకోవాలి, ఉద్యోగం చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ చేసుకోవాలి, వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఇట్లా నాకు కొన్ని ఉద్యోగం నిజంగా ఆడవాళ్ళకి అవసరమా అసలు అని కొన్ని నేను ఫీల్ అవుతూ ఉంటా. అని జాబ్ చేసే వాళ్ళని పాపం సిటీస్లో మరీ ఘోరం కదా, బస్సులు ఎక్కి మళ్ళీ ఆటోలు ఎక్కి పొద్దు నుంచి రాత్రి దాకా చేసి చాలా కష్టపడుతుంటారు. అయితే మీరు ఇంత సునాయాసంగా సారేమో తిరుపతిలో ఉంటారు, మీరేమో ఇక్కడ, పిల్లల్నేమో ఇద్దరిని. అయితే ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇవన్నీ ఇంత నీట్గా ఇల్లు పెట్టుకోనున్నారు. ఆ తర్వాత వచ్చి మీరు పొద్దున్నేసి వంట చేయడం, బాక్స్ సర్దుకోవడం, మళ్ళీ రాత్రికి వచ్చి మళ్ళీ అదేమైనా ఊరుకుంటానంటే మరి రాత్రికి మళ్ళీ పిల్లలకి ఆన్లైన్ క్లాస్ చెప్పడం, నిమిషం కూడా ఖాళీ లేకుండా బిజీగా మీ లైఫ్ని ఎన్నుకున్నారు. మరి నిజంగా ఎప్పుడు మీకు రెస్ట్ తీసుకోవాలని, బాగా నిద్రపోవాలని, మంచిగా అంటే సినిమాలకు లేదా బయట తిరగాలని ఇలా ఏమి ఉండదా విద్యమ్మ? ఉంటాయమ్మా, ఎందుకంటే అన్ని కోరికలు తీరుతుంటాయి మేము చేసే జాబ్తో. అంటే జాబ్ చేయడం వల్ల అన్ని కోరికలు పక్కన పెట్టాలి అనేది ఎక్కడా లేదమ్మా. జాబ్ చేసుకుంటూ మీరు అన్నట్టు షాపింగ్ చేయడం అవుతుంది, సినిమాలకు వెళ్ళడం అవుతుంది, పిల్లలతో బయటికి సరదాగా తిరగడం ఉంటుంది, అన్నీ అవుతాయమ్మా. కాకపోతే టీచింగ్ అనేది నేను ఎంచుకున్న ప్రొఫెషన్, అది నా ఏమనుకోండి. నాకు మ్యారేజ్కి ముందు నుంచే నేను టీచర్ అవ్వాలని ఉండేది. నేను ఈరోజు టీచర్ అయ్యాను అంటే అది కేవలం మా వారు శ్రీనివాస్ వల్లే అయ్యాను. నిజమమ్మా, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. అయితే నేను మ్యారేజ్కి ముందు టీచర్ అవ్వాలనేది ఉండింది కాబట్టి డిగ్రీ అయిపోగానే నాకు మ్యారేజ్ చేశారు. నేను ఈ మాట మా వారితో చెప్పాను. తండ్రి సరే నీకు టీచర్ అవ్వాలని ఉంది కదా, నేను చేయిస్తాను నీ బీఈడీ ట్రైనింగ్ అని అన్నారు. ఎంఏ చేయించారు, బీఈడీ చేయించారు. అప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళమ్మా. ఇద్దరిని కేర్ సెంటర్లో వదిలేసి నేను బీఈడీ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళేదాన్ని. అప్పుడు పాపం తను నా కోసము కొన్నాళ్ళు జాబ్ కూడా పక్కన పెట్టి తను నాకు హెల్ప్ చేశారమ్మా పిల్లల్ని చూసుకోవడం. అంటే వాళ్ళు కేర్ సెంటర్కి అలవాటు అయ్యే వరకు అలా నేను టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఇక్కడ మీరు పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ టీచర్ గా జాబ్ కూడా చేస్తున్నారు అని అన్నారు కదా, అన్నీ అవుతాయమ్మా. మనలో చెయ్యాలి అనేది సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ వాటంతటవే జరిగిపోతుంటాయి. ఏముందమ్మా, నార్మల్గా ఇంట్లో ఉన్న వైఫ్స్ 6కి లేస్తారేమో, మేము ఒక 1 అవర్ ముందు లేస్తాం అంతే. కాకపోతే ఒక 5కి అలా లేచేసి ఎర్లీ మార్నింగ్ అన్ని పనులు పూర్తి చేసుకొని పిల్లలకి 7 వరకు అంత అయిపోతుందమ్మా. వాళ్ళకి బాక్సులు పెట్టడము, వాళ్ళని రెడీ చేయడము, అలా చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళము. ఈ మధ్య తను తిరుపతికి వెళ్ళాక పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేయడం నేర్చుకున్నారు. దాంతో నాకు అది ఏం పెద్ద ఇది అనిపించదు, అంటే ఇది చాలా పెద్ద పని అని అనిపించదు నాకు. టీచింగ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ స్కూల్లో ఎంత ఎనర్జిక్గా యాక్టివ్గా ఉన్నాను, ఇంటికి వచ్చా కూడా అంతకంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. స్కూల్లో పిల్లల్ని చూసుకున్నంత కంటే ఎక్కువగా నేను ఇంట్లో పిల్లల మీద కూడా శ్రద్ధ పెడతాను. నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. స్త్రీలు కూడా ఇద్దరం కలిసి పిల్లలు చూసుకున్నాము. ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నారు కాబట్టి పిల్లలు ఏం చేశారు, బీటెక్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు. కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. ఇంటికి వచ్చాక ట్యూషన్ చెప్పుకుంటానమ్మా మళ్ళీ. దానికి నాకు పాప బాగా సపోర్ట్గా ఉంటుంది. తను కాలేజ్ నుంచి రాగానే నాకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఇద్దరం కలిసి ట్యూషన్ చెప్పుకోవడము, నేను ఆన్లైన్ క్లాసులు తీసుకుంటాను. మళ్ళీ ఇద్దరం సరదాగా వెళ్ళి పిల్లలందరం కలిసి మీరు అన్నట్టు బయటికి హోటల్స్కి వెళ్తాము, సరదాగా షాపింగ్ చేస్తుంటాము. అన్ని పనులు 24 అవర్స్ అన్ని చక్కదిద్దుకుంటాము. ఇదంతా ఇలా జరగడానికి నాకు మోటివేట్ చేసింది నా హస్బెండ్ శ్రీ. అంటే మీరేమంటున్నానంటే ఇప్పుడు నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఇంత ఒక విధంగా ఆధ్యాత్మిక స్థితిలో గొప్పగా ఉండడానికి కారణం నా భర్త, నా పిల్లలు ఎప్పుడు గొప్పగా చెప్తాను. అలాగే మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం మీ భర్త, మీ పిల్లలు కదా. అంటే ప్రతి ఇంట్లోనూ మనలాంటి భర్తలు పిల్లలు ఉంటే ప్రతి ఇల్లు రోజు పండగే. ముందు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంతకంటే ఎక్కువ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము. ముందు తను సపోర్ట్ గా ఉండాలి. ఆ తర్వాత పిల్లలు కూడా ఆటోమేటిక్ అలాగే తయారైపోతారమ్మా. అంటే ఇంట్లో పేరెంట్స్ ని బట్టి పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మమ్మీకి సపోర్ట్ గా ఉండాలి. ఈ రోజు డాడీ తిరుపతిలో ఉన్నారు, అయినా మమ్మీ కష్టపడుతున్నారు మన కోసము అని. కాబట్టి వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. నేను వేసే ప్రతి అడుగు వెనకాల కూడా శ్రీను సపోర్ట్ చాలా ఉందమ్మా. దానివల్లే నేను ఇంత యాక్టివ్గా, మీకంటే కొద్దిగా తక్కువే అనుకోండి, మీరు చాలా యాక్టివ్. మీరు చాలా యాక్టివ్. నేను ఓన్లీ ఇంటి వరకే చూసుకుంటున్నాను, మీరు అలా కాదు.
మీరు మీ ఫ్యామిలీని కూడా పక్కన, అంటే పిల్లల కంటే కూడా ముందు మీరు మీ డివోటీస్ని, ఒక దత్తాత్రేయుడిని మీరు ఒక బిడ్డగా అనుకుని తనకి సేవ చేస్తూ, మళ్ళీ మీకు భక్త కోటి చాలా ఉన్నారు, వాళ్ళ సమస్యల్ని కూడా మీ సమస్యగా భావించి మీరు మీరు మాకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి మీరు మాకంటే చాలా గొప్ప. మీలాంటి వాళ్ళని మేము ప్రేరణగా, ఇన్స్పిరేషన్గా తీసుకొని, నేను ఇప్పుడు అనిపిస్తుంది నేను ఓన్లీ నా ఫ్యామిలీకి నేను ఇంత కష్టపడుతున్నానే అని అనుకున్నాను. కానీ అమ్మ అలా కాదు, ఫ్యామిలీతో పాటు మీరు మీ యొక్క దత్త భక్తులకు, మిమ్మల్ని గురువుగా భావించే వాళ్ళకి కూడా మీరు చాలా హెల్ప్ చేస్తున్నారమ్మా. మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను అది ఇందుకే అనుకుంటున్నాను, నా మొదటి గురువు మీరే. నేను ఇప్పటివరకు ఎవరిని గురువుగా అనుకోలేదు నాకు, అందుకని మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మీరు మా ఇన్స్పిరేషన్. నిజంగా చెప్పనా, మీలాంటి వాళ్ళు నాకు నిజంగా ఆత్మీయ ఉండడం నా అదృష్టం ఫస్ట్. నిజంగా నాకు మిమ్మల్ని చూస్తే అదే అనిపిస్తుంది అనమాట. చాలాసార్లు శ్రీనివాస్ సార్ చెప్తుంటారు, మా విద్య చాలా మంచిది, చాలా గొప్ప మా విద్య. ఎప్పుడు చూసినా మా విద్య అంటే ఏంటి మా విద్య అంటారు, అసలు ఏంటి అసలు ఆవిడ అంత గొప్పదనం అనుకున్నాను. కానీ చూసాక నిజంగా ఆయన చెప్పింది ఇంకా తక్కువేమో, అమ్మో ఇంకా ఎక్కువ చెప్పాలేమో అనిపించింది. రియల్గా సో గ్రేట్ మా, నిజంగా చాలా గ్రేట్. అలా ఉండాలి నాన్న, ఎందుకంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాదు, మనం ఏదైనా సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది, నేను ఇప్పుడు ఆధ్యాత్మికులు నా టీచింగ్ రా, మీరేమో ఒక కొన్ని వేల మందిని, లక్షల మందిని మీరు హిందీ టీచర్ చెప్పించి వాళ్ళందరినీ బయట ప్రపంచానికి పంపిస్తున్నారు. అంటే మనకున్న జ్ఞానాన్ని, నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనతో పాటే అది అయిపోకుండా 10 మందికి నేర్పించడం వల్ల వాళ్ళు కూడా పొద్దున పెద్ద వాళ్ళు టీచరే అవ్వాలని లేదమ్మా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అది. అలా అని నేను భావించి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలి అంటే ఈ టీచింగ్ ప్రొఫెషన్ అయితేనే కరెక్ట్ అనేది నేను చూస్ చేసుకున్నాను. చాలా మంచిది. దానికి శ్రీని కూడా ఓకే అన్నారు. అసలు నేను బీఈడి చేసినప్పుడు తను ఉద్యోగాన్ని కూడా ఒక 3-4 మంత్స్ ఉద్యోగాన్ని కూడా వెళ్ళకుండా జాబ్కి వెళ్ళి కూడా పక్కన పెట్టేసి పిల్లల్ని చూసుకున్నారమ్మా. అసలు అది మాత్రం నాకు ఇప్పటికీ మేమందరం తలుచుకుంటే పిల్లలు కూడా మా పిల్లలు నీళ్ళు వచ్చేస్తాయి. అంటే మాకు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ తను జాబ్ వదిలేసి నేను ఓన్లీ టీచర్ ట్రైనింగ్ చేయడానికి మాత్రమే నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఆయన అంతా నాకు సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండేదాన్ని కాదేమో అనిపిస్తున్నాను. గ్రేట్. సేమ్ నా హస్బెండ్ కూడా అంతే నాన్న, నువ్వు చెప్పగలుగుతావు, నువ్వు వెళ్తావు, నువ్వు సత్సంగం చేస్తావు, నువ్వు అట్లా నీరసం అలా అనద్దు, నువ్వు చెప్పగలుగుతావు. నేను ఎంఏ బీడీ చేశానమ్మా, 2 సార్లు డిఎస్సీ రాశారు, ఆ జాబ్ రాలేదు. అయితే నా జాబ్ అది కాదు ఈ జాబ్, ఎందుకంటే రెండు టీచింగే, సత్సంగం అంటే టీచింగే. ఇది మీరేమో ఈ స్థితిలో ఇట్లా మీరు అందరినీ ఇట్లా బయటికి పంపిస్తే పిల్లలందరినీ చక్కగా వాళ్ళ మంచి మార్గంలో భావి పౌరులుగా తీర్చిదిద్దితే, నాదేమో ఈ ఆధ్యాత్మిక స్థితిలో హిందూయిజంగా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి నా టీచింగ్. అంటే నేను వచ్చిన డిజైన్ ఇది, మీరు వచ్చిన డిజైన్ ఇదని భగవంతుడు నిర్ణయించాను. కాబట్టి మనమందరం ఏం చేయాలి, మన వాళ్ళకి అందరికీ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీరిచ్చే మెసేజ్ ఏం చెప్పండి? ఏముందమ్మా, మనం నేర్చుకున్న జ్ఞానంతో పాటు మనకు దాన్ని నడిపించే శక్తినిచ్చే గురువు భగవంతుని శక్తి కూడా చాలా అవసరం. కాబట్టి మరి అమ్మ అన్నట్టు మనం ఎప్పుడు ఆ దత్తాత్రేయుడిని ఎక్కువగా కొలుస్తూ, గురువుగా భావించి కొలుస్తూ సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా రోజు పఠిస్తే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా ఏమంటారు తీరుతాయి, దిగ్విజయంగా తీరుతాయి. ఆ భగవంతుని, ఆ గురువు గారి కృప, మరి మా నిర్మలమ్మ వారి కూడా కృప మన మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని. కాబట్టి మనం ఆ దత్తాత్రేయుని కొనడం మరవకూడదు. సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు, ఎక్కువ సార్లు పఠించాల్సిందిగా నేను యూట్యూబ్ ప్రేక్షకులకు వినయంగా నమస్కరించుకుంటున్నాను. తర్వాత ఇంకోటి నాన్న, భక్తి చెప్పుకుంటున్నా. అందరూ ఆడవాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ చేయాలని ఉన్నా భర్తల సహకారం లేకుండా, పిల్లల సపోర్ట్ లేకుండా, వాళ్ళ ఒక డ్యాన్స్ అనుకో సపోజ్ వాళ్ళ మనసులో కోరిక అలాగే పెట్టుకుంటున్నారు. అలాగే కీర్తన పాడేవాళ్ళు లేదా పలాని వాళ్ళు చేయాలా, డ్యూటీ చేయాలనుకోండి, అంటే సపోజ్ టీచింగ్ కావచ్చు, లేకుంటే ఆధ్యాత్మిక సత్సంగాలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఇంట్లో సపోర్ట్ లేకుండా అలాగే మగ్గిపోతున్నారు. వాళ్ళకు మీరిచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మీరంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నారు శ్రీను గారు, నన్ను అర్థం చేసుకున్నారు మా వారు గారు, ఇలా మన పిల్లలు చక్కగా ఉన్నారు, అర్థం చేసుకున్నారు. కాబట్టి మనం ముందుకెళ్ళాం.
మనం 10 మందిలో హ్యాపీగా ఉండగలుగుతున్నాం. కానీ చాలామంది పాపం అలా లేకుండా చాలామంది వాళ్ళ కోరికలను అలాగే మనసులో దాచుకొని పాపం మంచుకొని బతుకుతున్నారు. కోరికలు అంటే ఇంకేదో కాదు, ఏదో నగలు చేయలు ఇవి కాదు. నేను ఈ పని చేయగలను, నేను ఇట్లా అంటే ఈ గుడికి వెళ్ళగలను, ఈ గుడి సేవ చేయగలను, నేను ఈ పాట పాడగలను అని మళ్ళీ వాళ్ళకి భయం వేసి వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అమ్మో ఎట్లా అని ఎదుటి వాళ్ళ కోసం బతుకుతుంటారు. కానీ దానికి మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కాదు, ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని మెప్పించి, లైక్ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి కాదు, వాళ్ళని మెప్పించి వాళ్ళని చక్కగా వాళ్ళ ఆనందం పరిచి వాళ్ళని బాధ పెట్టి రాకూడదు. మనం బయట బాధ పెట్టి వస్తే ఏముంది నాన్న, ఏమీ రాదు. వాళ్ళని బాధ పెట్టకుండా చక్కగా వాళ్ళ ప్రేమతో చెప్తే భర్తలైనా వింటారు, భార్యలైనా వింటారు. మీరు అన్నట్టమ్మా తినగా మేము తీయగా నుండు అన్నట్టు మనం 1-2 సార్లు చెప్పినా వాళ్ళు వినకపోయినా వాళ్ళు వినే వరకు మనం చెప్తూనే ఉండాలి. ఒక్కరోజు వినకపోయినా, 2 రోజులు వినకపోయినా, 3వ రోజైనా వింటారు, 10వ రోజుకైనా మన దారికి వస్తారు. కాబట్టి మనం వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం పని ప్రారంభిస్తే ఆ పనిలో మనం విజయాన్ని పొందుతాం కదా. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి, మన యూట్యూబ్ చేసే నిరాశ నిస్పృహ వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఏం చేయాలంటే ఇదిగోండి మాలాంటి వాళ్ళే ఆదర్శంగా తీసుకోండి. కొన్ని నన్ను వదిలేయండి, నేనంటే పెద్దదాన్ని అయిపోయిన ఏముంది, ఇదిగో మన విద్యమని చూడండి. ఈమె ఏం చేస్తుందంటే భర్త తిరుపతిలో ఉంటారు, పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు పాప కాలేజీ పంపిస్తుంది, బాబుని పంపిస్తుంది, తర్వాత ఈమె టీచింగ్ చేస్తుంది, ప్లస్ ఇంట్లో ఇల్లు సర్దుకుంటుంది, ఇల్లు చూస్తుంది, పిల్లలు వంట చేసి పెడుతుంది, అలాగే భర్త 10 రోజులకో వారానికి వస్తే మళ్ళీ ఆయన చూసుకుంటుంది. ఇన్ని పనులు ఆడవాళ్ళకు ఎలా సాధ్యం అంటే ఆడవాళ్ళు ఒక శక్తి స్వరూపంలమ్మ. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయవచ్చు కదా. నేను ఒకసారి ఏం చేశానంటే చిన్న జోక్ చెప్పనా. ఒకసారి మన ఇంట్లో ఇట్లాంటి క్యాన్ ఒకటి, వాటర్ క్యాన్ 25 లీటర్స్ క్యాన్ ఒకటి మన ఇంట్లో ఉందన్నమాట బయట ఉంటే మా వారు ఏం చేశారంటే పొద్దున్న తెచ్చి పెట్టాడు. సాయంకాలం దాకా ఆయన మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేదాకా అక్కడే ఉందన్నమాట క్యాన్. అయితే ఆయనకు నా మీద కోపం వచ్చి ఆ క్యాన్ ఎన్ని రోజులు 3 రోజుల నుంచి అక్కడే ఉంది అన్నారు జోక్గా. అంటే 3 రోజుల నుంచి అక్కడే ఉందన్నారు. నేను అబద్ధం చెప్పారు, పొద్దునే కదా వచ్చింది ఆ క్యాను, ఆయన మగవాళ్ళు కదా తీసి పెట్టారు లోపల ఆ క్యాను, నన్ను అడుగుతున్నారే అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఆడవాళ్ళు సాధించడానికి ఏమి లేదా అన్న ఆ క్యాన్ 25 లీటర్ల క్యాన్ ఇలా లేపానమ్మా, ఇలా తీసిపోయేసి లోపల ఆయన చూస్తున్నాం కానీ చూడాలి కదా, ఆయన చూస్తూ ఇలా తీసుకెళ్ళిపోయేసి క్యాన్ మీద ఉంటుంది కదా ఇంకొక క్యాన్, దానిలో తిప్పి ఇలా వేశారు. నాకు అప్పుడు అనిపించింది ఏంటి ఇది ఇట్లా అంటే అప్పుడు దాకా జరుపుకొని వస్తాం, కానీ ఏదైనా ఆర్డర్ సాధించగలదు ఖచ్చితంగా కదా. అట్లా ధైర్యం ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం తల్లి. మనం పిరికితలంగా ఇంట్లోనే ఉంటారే నేను సాధించలేనేమో, నాకు ఆత్మహత్య ఓటేశారనో, నా భర్త నన్ను అలా చూడట్లేదు, నా అత్తగారితో బాధపడుతున్నా, నా తోడుకోవడంతో బాధపడుతున్నా, ఏది లేదమ్మా. నీ భర్తను ప్రేమగా ప్రేమించే శక్తి నీలో ఉంది, నీ భార్యను ప్రేమతో ప్రేమించే శక్తి నీలో ఉంది, నీ బిడ్డల్ని ప్రేమతో ప్రేమించే ప్రేమ నీ దగ్గర ఉంది. అనంతం ఎవరినైనా మార్చుకోగల శక్తి నీలో ఉంది. ఆఖరికి భగవంతుని కూడా మార్చుకొని మన వైపు తిప్పుకొని భగవంతుడు కూడా పిలిస్తే పలికేలాగా తయారు చేసుకున్న మనము మనుషులు మార్చుకోవడం ఒక లెక్క చెప్పండి. కాబట్టి ఎవరు కూడా కానీ మీరెవరు కూడా బాధపడద్దండి దేనికి. సరే మీరు జీవితంలో ఎలా బతకాలనుకున్నారో అలా బతకండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఇప్పుడు ఉంటామో తెలియదు, మళ్ళీ ఇప్పుడు ఉంటుందో తెలియదు, ఆ జీవితం తెలియదు, మళ్ళీ మరిజనం ఉంటుందో లేదో తెలియదు. ఈ వచ్చిన దీంట్లో ఈ లైఫ్లో మనం ఏమనుకుంటామో అది సాధించి మనం వెళ్ళిపోవాలమ్మా. ఇది ఈ యూట్యూబ్ ద్వారా మీకు అందించిన మా విద్యమాయని అందించిన మెసేజ్. జై గురుదేవ దత్త. జై గురుదత్త.